తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అలాగే మా రుద్రరాజు రమేష్ కూడా మనం పని చేద్దాం, ఏదో రాసుకుందాం అన్నా నేను పేపర్ మీద అగ్రిమెంట్ లాగా రాసుకుందాం అంటే ఏం రాసుకుందాం అంటే మనం విడిపోతే ఎందువల్ల విడిపోతాం ఒకసారి రాసేసుకుందాం రా అన్నాడు. అది అగ్రిమెంటా? అంతకంటే ఏం కావాలి మనకి, వెళ్ళిపోయాను అంతే. సార్, మీరు ఇందాక మాట్లాడుతూ రామ్ గోపాల్ వర్మ గారి ప్రస్తావన తీసుకొచ్చారు. నాకు తెలిసింది ఏంటంటే ఆయన డైరెక్టర్ కూడా కాకముందు యాక్చువల్గా వాళ్ళ నాన్నగారితో మీకు పరిచయం. అవును, కృష్ణరాజు గారు. బట్ ఆయన నేను డైరెక్టర్ అయినాక మీకు ఛాన్సులు ఇస్తానని చెప్పేవారట. అవును, ఏంది అంత నమ్మకం ఏంది? మొదటి నుంచి అతను అలాగే. నేను అంటే వాళ్ళ బ్యాచ్లో అతను కానీ కృష్ణవంశీ కానీ అందరూ కూడా అది ఎక్కువ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ. దాన్ని కృష్ణవంశీ భాషలో చెప్పాలంటే గోరోజును అంటాడు మా తూర్పుగోదావరి. అలా అతను ఏంటంటే నేను సినిమా తీస్తున్నా, నీకు వేషం ఇస్తా, నేను చేస్తా అని. అలాగే చాలా కాలం ఆ ట్రావెల్ వెళ్ళింది. తర్వాత అతను అలాగే ట్రాక్ వెళ్తామని మనం చేసుకున్నాం. అంటే మీరు అన్నమాటే అది నేను అసోసియేషన్ లేదు కాబట్టి నేను అనలేను. కానీ ఇప్పుడు ఆర్జీవి గారు కానీ, కృష్ణవంశీ గారు కానీ, పూరి జగన్నాథ్ గారు కానీ, తేజ కానీ, వీళ్ళందరికీ ఒక మొండి ధైర్యం ఉంటుంది. అది మొండి ధైర్యమో కాన్ఫిడెన్స్ అర్థం కాదు, కానీ వాళ్ళు తీసుకునే డెసిషన్లు మెరుపులాగా ఉంటాయి. మీరు చెప్పిన 4 పేర్లు కూడా టాలెంట్ బ్యాంక్స్. అసలు ఆ స్కూల్లో ఏం జరగద్ది కాదండి, వాళ్ళంతా అక్కడ చేరారంట, అంత కష్టపడి కలిసి పనిచేశారండి. ఇప్పుడు మాకు షూటింగ్ అంటే ఎప్పుడు ఎన్ని గంటలు మొదలు పెడతాడు, ఎన్ని గంటలకు వదిలేస్తాడు అని తెలిసేది కాదు. టాలెంట్ బ్యాంక్స్ అనట. తేజానోడు కూడా ఎటువంటి కెమెరామెన్ ఎలాగే అంత డైరెక్టర్ అయిపోయి పెద్దోడు అయిపోయి. అలా కృష్ణవంశీ గారు అంటే గారు అనలేను కానీ నాకు మా డార్లింగ్. అలా ఈ రోజుకి మేము మాట్లాడుకుంటాం రెగ్యులర్గా. రాము గారితో నాకు పెద్ద ఇది లేదు, కానీ తేజ గారు కూడా తక్కువ మాట్లాడుతాం, ఎప్పుడైనా మెసేజ్ పెడతాం. బట్ వంశీ మేము మాట్లాడుకుంటూ ఉంటాం. అండ్ మీకు సంబంధం లేని ప్రశ్న ఇంకోటి అడుగుతున్నాను. కృష్ణవంశీ గారు మీకు చాలా క్లోజ్ కాబట్టి నిన్న ఇదే ప్రశ్న మీ స్నేహితుడు శివాజీ రాజా గారిని కూడా అడిగాను. బట్ నాకు సమాధానం రాలేదు. అక్కడి నుంచి మీరు చెప్తారేమో చూద్దాం. కృష్ణవంశీ గారు, రవితేజ గారు వాళ్ళిద్దరూ ఎప్పటి నుంచి ట్రావెల్ అయ్యారో, ఎలాంటి సినిమాలు చేశారో, వాళ్ళ రిలేషన్ ఏందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్యకాలంలో కృష్ణవంశీ గారి దగ్గర ఒక 3-4 ఇంటర్వ్యూలో రవితేజ గారి పేరు ప్రస్తావిస్తే నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ టాపిక్ అనేసారు. అసలు రవితేజ గారి గురించి మాట్లాడడానికి కూడా కృష్ణవంశీ గారు ఇష్టపడట్లేదు. దీనికి కారణం మీకు ఏమైనా తెలుసా? చెప్పే పని చెప్పండి. నిజంగా నాకు తెలియదు కానీ రవితేజ దగ్గర నేను ఇప్పుడు రెగ్యులర్గా సినిమాలు చేస్తూనే ఉన్నా. బట్ అతను మా పరిచయం అయినప్పుడు ఎలా ఉన్నాడు, ఎప్పుడు నేను వైవిఎస్ చౌదరి గోవిందా టైంలో, నిన్నే పెళ్ళాడుతా టైంలో వెళ్ళి అతను తీసుకొచ్చి కారులో వెళ్ళినప్పుడు అంత స్నేహంగా ఎలాగైతే ఉన్నాడో, ఇప్పుడు నేను షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా అలాగే ఉన్నాడు రవితేజ గారు. ఆయన ఏం మార్పు రాలేదు. నేనైతే ఏం గమనించలేదు. మరి నా పట్ల అలాగే కృష్ణవంశీతో ఆ రోజు ఎలాగ ఉన్నామో ఈ రోజు అలాగే ఉన్నాం మేము. వాళ్ళిద్దరికి వాళ్ళకి పెద్దగా ఏముంది బాండింగ్, అన్ని రోజులు ఒకేలాగా ఏముంటుంది స్నేహం అంతే. అంతకుముందు నాకు తెలుసుండేది. వాళ్ళిద్దరు కూడా మంచి టాలెంట్లు. ఏమో రవి అంటే నాకు అంటే నేను నా పరిధి వరకే ఉంటాను. నేను ఎప్పుడు ఏ హీరోతోనా ఎంత స్నేహితుడైనా కానీ నా దీని వరకే నేను ఉంటాను. దాటి నేను అసలు ఉండను కాబట్టి నాకేమైనా తెలియదు, ఏదో జరుగుంటుంది నాకు. సరే, ఇది మీకు సంబంధం లేని ప్రశ్న, మీకు తోచింది చెప్పారు. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న మాత్రం మీకు సంబంధం ఉన్న ప్రశ్నే. మీ మనిషి గురించే పూరి జగన్నాథ్ గారు. ఆయన ఒక తరానికి ఎలాంటి బ్లడ్ ఎక్కిచ్చారంటే ఆ బ్లడ్ మా బాడీలో పరిగెడుతుంటుంది. అవును, అలాంటి బ్లడ్ ఎక్కిచ్చారు సినిమాలతో. అలాంటి పూరి గారు ఈ మధ్యకాలంలో ఆయన రేంజ్ సక్సెస్ కొట్టట్లేదు. పూరి జగన్నాథ్ కెరీర్లో వెనకబడడానికి కారణం ఏంది? అసలు ఆయన లైఫ్లో ఏం జరుగుతుంది? ఆయన కంబ్యాక్ ఎలా ఉండబోతుంది మీకు తెలిసి? నాకైతే ఎటువంటి అంచనా లేదు. అతనితో నేను కలవలేదు. తమ్ముడు నాకు బిడ్డలాగా. కానీ నేను ఎదురుగుండా ఉంటే నేను కూర్చున్న వరకు అతను కూర్చోడు. అంత ప్రేమ ఈ రోజుకి నాకు ఉంది. బట్ నేను కలిసి చాలా కాలం అయింది. ఇప్పుడు కలవాలని కూడా అనిపించట్లేదు. ఎందువల్ల? నాకు కొన్ని నచ్చుతాయి. ఇప్పుడు నేను ఒక మనిషినే కదా స్వామి. ఇప్పుడు నాకు కోపం ఉంటుంది, నాకు మౌనం ఉంటుంది, నాకు బాధ ఉంటుంది, నాకు ఉంటుంది కదా. సో అలాగే నేను మనిషినే. సో ఆ పిల్లోడు నేను 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 కాపు కాసిన పిల్లోడు.
అతను కూడా ఓపెన్గా స్టేట్మెంట్స్లో నాకు డబ్బు లేనప్పుడు డబ్బు ఇచ్చాడు, వర్క్ లేనప్పుడు వర్క్ ఇచ్చాడు, ఇలా ఏదో ఆ అసోసియేషన్ ఉండేది మాకు. అతని పెళ్ళి కూడా నేను షూటింగ్ చేస్తున్న నా టెలివిజన్ దీంట్లోనే అతను ఈ అమ్మాయిని చూసి లవ్ చేసింది, లావణ్యని. సో ఏమో ఇప్పుడు ఇది ఆ రిలేషనే లేదు మాకు. లాస్ట్ ఒక 2 years 3 years క్రితం అనుకుంటా, నేను మనం సైతం ఫంక్షన్కి పిలిస్తే వచ్చాడు, మాట్లాడాడు, చేశాడు, వెళ్ళిపోయాడు. ఏదో యాప్ చేస్తా అన్నాడు, చేయలేదు. ఆ తర్వాత నేను మా ఇద్దరికి కామన్ ఫ్రెండ్ ఉన్నాడు రామకృష్ణరాజు అని, అతన్ని నేను ఎప్పుడైనా బావ అంటాం, అతను బావ అంటాం, నేను బావ అంటాం. అంటే నేను ఇతని కెరీర్ పరంగా నేను కాపు కాసినోడిని, ఆర్థిక పరంగా అతను కాపు కాశాడని నా ఆ ఫీలింగ్. ఏదో మరి అది కరెక్ట్ కాదో తెలియదు. అతను సినిమాల్లో అతను జీవితం పెరిగిపోయినప్పుడు నేను నా స్థానం నాకుంటేనే నేను అక్కడ ఆ స్థానంలో ఉంటా, లేకపోతే ఎక్కడా ఉండను. పూరి అన్న గారికి స్టార్టింగ్లో ఆ డీడీలో వర్క్ కూడా మీరే ఏదో అప్పచెప్పారని తెలిసింది. ఎన్ని ఎపిసోడ్లు చేశారు ఆయన అక్కడ? చేసాం చాలా, అంటే మేము చాలా చేసాం, చాలా రకాలు చేసాం. ఏంటో పొట్లాలు కట్టుకొని ఫుడ్ తీసుకుని వెళ్ళి చేసుకొని, అంటే మాకు లిమిటెడ్ బడ్జెట్ ఉండేది, అదే చేసుకునే వాళ్ళం. చాలా చాలా చేసాం, చాలా రకాలైన ప్రయోగాలు చేసాం మేము. సార్, ఇప్పుడు మీ లైఫ్లో కల్లా మోస్ట్ కాంట్రవర్షియల్ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే అది మీ లైఫ్కి సంబంధించింది కాదు, మీరు అక్కడ ఉన్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గొడవలు మీరు ఉండాల్సి వచ్చింది, చాలామంది స్నేహాలను వదులుకోవాల్సి వచ్చింది. అలీతో ఇప్పుడు మీ రిలేషన్ ఎలా ఉంది? చాలా మంచి స్నేహితులు నాకు. ఆ రోజు అలీ గారితో మీరు అంటే ఒక ఫైట్ చేయాల్సి వచ్చింది. అది అది అతనే మర్చిపోయింటాడు. నేను అలీతో ఫైట్ చేయలేదు కాబట్టి నాకు అది ఏం లేదు. నరేష్ గారితో ఎలా ఉంది మీ రిలేషన్? బాగా నరేష్ గారితో బాగుందా? నరేష్ గారితో నేను సపోర్ట్ చేసిందేగా, నరేష్ని కూడా చేసిందే. నాగబాబు గారితో? అన్నయ్య కదా. రాజేంద్ర ప్రసాద్ గారితో? రాజేంద్ర ప్రసాద్, అసలు రాజేంద్ర ప్రసాద్ గురించి ప్రపంచాన్ని ఎదిరించాను కానీ నేను ఆ రోజు. కరెక్ట్. కానీ అదే రాజేంద్ర ప్రసాద్ని గెలిపించిన తర్వాత తప్పు చేసామేమని బాధపడలేదా? అయిపోయింది కదా, మాట్లాడండి సార్. అయిపోయింది. చాలా బాధపడ్డారు కదా. బాధ అదే రాజేంద్ర ప్రసాద్ కోసం మీరు దాసర్ గారితో కూడా కొంత దూరం అవ్వాల్సి వచ్చింది. పెద్ద పెద్ద ఆర్టిస్టులని ఫైట్ చేయాల్సి వచ్చింది. ఇంతమందిని వ్యతిరేకించి నాకు తెలిసి మీరు, శివాజీ రాజా గారు, ఇంకొకరిద్దరు అనుకుంటాను, శివాజీ కూడా వెళ్ళిపోయాడు మధ్యలో. అవును, శివాజీ, ఉత్తేజ్ కూడా వెళ్ళిపోయారు. స్క్రోలింగ్ కూడా వచ్చేసింది. తర్వాత మళ్ళీ వచ్చారు, గెలిచారు. శివాజీ గెలిచాడు ఆయన మీద, మన అలీగర్ మీద. ఇంతమందిని ఎదిరించి రాజేంద్ర ప్రసాద్ని గెలిపిస్తే ఎందుకు మీరు అనుకున్న రిజల్ట్ రాలేదు అక్కడ ఆయన ఉన్నప్పుడు? నేను పవర్ఫుల్ బాస్, నన్ను మీ దగ్గర పెట్టుకుంటే మీరు కూడా పవర్ఫుల్, వద్దంటూ నేను ఒక్కడనే పవర్. ఇప్పుడు నిజంగా రాజేంద్ర ప్రసాద్ గారితో మీ టర్మ్స్ బాగున్నాయి? నాకేం అవసరం లేదు. నేనేమంటున్నానంటే, నేను బ్రదరు, తమ్ముడు, నేను ఏది ఎక్స్పెక్ట్ చేయను, అంచేత నా స్నేహం ప్యూర్గా ఉంటుంది, నా మాట ప్యూర్గా ఉంటుంది. నేను మీ దగ్గర ఏదైనా ఎక్స్పెక్ట్ చేసినప్పుడు నాలో నటన మొదలవుద్ది, అది నాకు ఇష్టం లేదు. నేను నటించడం మొదలైతే స్నేహంలో నా జీవితం తగ్గిపోతూ ఉంటుంది. నా ధ్యేయం ఏంటంటే, సర్వీస్ ఈజ్ గాడ్, టర్న్ టు గాడ్ బిఫోర్ రిటర్న్ టు గాడ్. థైలాండ్లో ఉన్న మన లైఫ్లో నేను ఇంకా పిల్లోడు థైలాండ్లో ఉన్న నాకెందుకు ప్యూర్, దట్స్ ఆల్. కరెక్టే, కానీ నేను అడిగిన ప్రశ్నలకు సమాధానాలు రావట్లేదు. నేనేమంటున్నానంటే, నాకు అవసరం లేదు నువ్వు నన్ను ఏదైనా చేయాలి బ్యాడ్గా అనుకుంటే అది మీ ప్రాబ్లం తప్ప నాకేం అవ్వదు. నేను నా చుట్టూరా విపరీతమైన విషపు పాముల మధ్యలో బతుకుతుంటాను నేను. ఈ సమాజం అలాంటిది. ఈ పాములు కాదు, ఈ పాములు నేను చెప్పాను కదా, పాచిపాము కూడా నన్ను చూసి అలాగ ఆగి వెళ్ళిపోయిందంటే నేను కూడా దాన్ని ఏమి చేయాలని అనుకోను అసలు. నేను పామును చంపాలని అనుకోను. అలాంటప్పుడు అలా సమాజం స్వామి, ఇప్పుడు డబ్బుకి విలువ పెరిగిపోయింది. డబ్బు విలువ కంటే భూమి విలువ మరీ పెరిగిపోయింది. విలువలు ఎప్పుడైతే వీటి మీద పెరిగిపోతాయో మనిషి విలువ తగ్గిపోతుంది. ఆటోమేటిక్గా క్రైమ్ రేట్ పెరిగిపోతుంది, క్రిమినల్ ఆలోచన పెరిగిపోతాయి. అప్పుడు ఎంత అప్రమత్తంగా బతకాలి మనం. పేపర్లో చూస్తున్నాం, మొగుడిని చంపేసే భర్తలు, పిల్లల్ని చంపేసే తల్లులు, ఏమిటి. సో అలాంటప్పుడు అప్రమత్తంగా ఉంటున్నప్ప